ఆ సైకిక్ ఆమెకు గత జన్మలో టామ్ క్రూజ్ని భర్త, రిచర్డ్ గేర్ నీ తండ్రి అని చెప్పాడు. ఆవిడకు వెర్రెక్కిపోయింది. 10 జన్మల కిందటివి గుర్తొస్తే మీకు పిచ్చెక్కుతుంది. నేను సంయమాలో ఏం జరుగుతుందో చెప్తే మీకు భయమేస్తుంది లేదా అపనమ్మకం కలుగుతుంది. అచేతన మనసులోని పొరలు పైకొచ్చి వాటంతటవే సమసిపోతాయి. Suddenly, హఠాత్తుగా మీ శరీరం పాములా పాకడం మొదలవడాన్ని గమనిస్తారు. గతాన్ని నిజంగా చూడాలంటే something of the past, మీ ఎరుకను అత్యున్నత స్థాయికి పెంచుకోవాలి. very heightened levels of awareness. నమస్కారం సద్గురు. గత జన్మలను అన్వేషించడం సాధ్యమేనా? గత జన్మలను అన్వేషించడానికి మార్గం ఉందా? నాకు తెలుసు. బాంబేలో చాలా అసంబద్ధమైన పనులు జరుగుతున్నాయి. గత జన్మల అన్వేషణ గురించి. ఇవి ఎంత మోసపూరితంగా జరుగుతున్నాయంటే, ఒక ఆవిడ, దురదృష్టవశాత్తు ఆవిడ బాంబే నుంచే కానీ చాలా ఏళ్లుగా అమెరికాలో ఉంటోంది. ఒకానొక సమయంలో అమెరికాలో వాళ్ళు బాగా సంపాదించారు. ఒకానొక సమయంలో ఒక ఏడాది ఈ జంట షేర్ మార్కెట్లో అందరికంటే ఎక్కువ సంపాదించింది. ఆ ఏడాది షేర్ మార్కెట్లో వాళ్లే అగ్రస్థానంలో నిలిచారు. ఊహించుకోవచ్చు, అమెరికాలో అగ్రగణ్యులు అంటే ఎంత సంపాదించుంటారు. అంత పెద్ద మొత్తంలో సంపాదించారు. Big money they got into. ఆవిడెలా తయారైందంటే, Whole thing that now she's ఈ హాలీవుడ్ వ్యవహారాల పట్ల వ్యామోహంలో పడిపోయింది. ఆ ప్రముఖుల మధ్య ఉండటానికి బెవర్లీ హిల్స్లో ఇంకా ఇక్కడ అక్కడ ఇళ్లు కొంటోంది. అలాగే ఒక సైకిక్ వల్లో పడింది. గంట కన్సల్టేషన్కి $90, అది ఫోన్లో. telephone. నేరుగా కలిస్తే ఇంకా ఎక్కువ. కాబట్టి ఆ సైకిక్ చెప్పే వాటిని ఈవిడ చాలా బలంగా నమ్ముతోంది. ఆ సైకిక్ చెప్పిందేమిటంటే, గత జన్మలో టామ్ క్రూజ్ని భర్త, రిచర్డ్ గేర్ని తండ్రి. కాబట్టి వాళ్ల చుట్టుపక్కలే ఉండు, ఈరోజో రేపో వాళ్లే నిన్ను గుర్తిస్తారు అని చెప్పాడు. భర్తకి పిచ్చెక్కుతోంది. Because the woman is trying to ఈవిడెలాగైనా టామ్ క్రూజ్ కంట్లో పడాలని పార్టీలిస్తూ చుట్టుపక్కల ఇళ్ళు కొంటోంది. భర్తకి మతిపోతోంది. అప్పుడు నా దృష్టికొచ్చింది. ఎలాగోలా ఆవిడ నా దగ్గరకొచ్చింది. with me and ఆవిడ 100% నమ్ముతోంది గత జన్మలో టామ్ క్రూజ్ తన భర్తని. ఆవిడ గట్టిగా నమ్ముతుందని నాకు అర్థమైంది. సరే, అయ్యుండొచ్చు. కానీ నాకు కూడా గత జన్మలో టామ్ క్రూజ్ ఎవరో తెలుసు. గత జన్మలో తను అత్యంత అందవిహీనమైన మనిషి తెలుసా అన్నాను. huh? ఆయనకు వేరే శరీరం ఉండగలదని ఆవిడెప్పుడూ ఊహించలేదు. అచ్చం అలాగే ఉంటాడనుకుంది. గత జన్మలో నాకతను బాగా తెలుసు. చూడలేనంత అందవిహీనంగా ఉండేవాడు, గుర్తుందా అన్నాను. ఆవిడకు పిచ్చెక్కింది. చూశారా, గత జన్మల వ్యవహారం జనాలను పిచ్చివాళ్లను చేస్తోంది. You know, ఏవేవో ఊహించుకునేలా చేస్తోంది. దాని ఉద్దేశ్యం అది కాదు. అవన్నీ అర్థం లేని మానసిక గారడీలు. గతంలోకి నిజంగా తొంగి చూడాలంటే మీ ఎరుకను చాలా అత్యున్నత స్థాయికి పెంచుకోవాలి. very heightened levels of awareness. అది జ్ఞాపకాల పొరల్ని ఛేదించుకుని వెళ్లే స్థాయి. కానీ ప్రయోజనమేమిటి? Right now, ఈ జన్మలో జరిగిన వాటి జ్ఞాపకాలనే తట్టుకోలేకపోతున్నారు. 10 ఏళ్ల కిందటి వాటికే బాధపడుతున్నారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు 10 జన్మల జ్ఞాపకాలు గుర్తొస్తే మీకు పిచ్చెక్కుతుంది, అవునా? కాబట్టి ప్రయోజనం లేదు. కానీ అదే సమయంలో మీరు గత జన్మ అనేది
కేవలం జ్ఞాపకాల రూపంలో ఉన్న అచేతన మనసు పొరలు మాత్రమే. మీ ఎరుకను ఉన్నత స్థాయికి తీసుకెళ్తే లోపల నుండి మిమ్మల్ని ఆడిస్తున్న ఈ పొరల్ని ఛేదించవచ్చు, from within could be broken down. కరిగించేయచ్చు. ఇవి మీకు చూపించారో లేదో నాకు తెలీదు. సంయమ మెడిటేషన్ క్లిప్పింగ్స్ ఏమైనా చూపించారా? అది 8 రోజుల ప్రోగ్రాం. చాలా తీక్షణమైన ప్రక్రియ. నిన్న కూడా దీని గురించి మాట్లాడామనుకుంటా. సంయమాలో ఏం జరుగుతుందో చెప్తే భయమేస్తుంది లేదా అపనమ్మకం కలుగుతుంది. కూర్చుని ధ్యానం చేస్తున్నారనుకుందాం. కాసేపటికి పూర్తి స్పృహలో ఉంటారు. కానీ హఠాత్తుగా మీ శరీరం పాములా పాకడం మొదలు పెట్టడాన్ని గమనిస్తారు. అది జరుగుతుందని తెలుస్తుంది. ఆపాలనుకుంటారు. కానీ శరీరం పాములా పాకుతూనే ఉంటుంది. ధ్యానం నుండి బయటికొస్తే పూర్తిగా నార్మల్గా ఉంటారు. ధ్యానానికి కూర్చుంటే పాకుతుంది. లేదా పక్షిలా గెంతొచ్చు, కుక్కలా, పులిలా, ఇలా ఎన్నో రకాలుగా ప్రవర్తించొచ్చు. Many forms it may take. ఇది ఎందుకవుతుందంటే అచేతన మనసులో ఎన్నో పార్శ్వాలున్నాయి. So many dimensions. మీ అందుబాటులో లేనివి, మీరు చేసే ప్రతిదాన్ని ప్రభావితం చేస్తూ ఉండేవి. మీరు ఒక ప్రక్రియ గుండా వెళ్ళి మీ ఎరుకను ఉన్నత స్థాయికి పెంచుకుని Levels of awareness. ఆ అచేతన పొరలను చైతన్యంలోకి తెస్తే జ్ఞాపకాలుగా కాదు, శక్తిగా, అనుభూతిగా, అప్పుడు వాటిని కరిగించేసి పూర్తిగా స్వేచ్ఛను పొందొచ్చు. మీ అంతరంగంలో భారీ స్వేచ్ఛ పొందొచ్చు. Within yourself. ఆ నేపథ్యంలో అది ముఖ్యం. కానీ జ్ఞాపకాలుగా గుర్తుంచుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. అది మీ జీవితాన్ని మరింత క్లిష్టంగా, గందరగోళంగా చేస్తుంది. It'll only complicate and mess up your life. Suppose you realized ఉదాహరణకు, మీ పక్కింటి కుక్క గత జన్మలో మీ భర్తని తెలిసిందనుకోండి. అప్పుడు ఆ పక్కింటి కుక్క మీద రాళ్లు విసరడం మొదలు పెడతారు. నాకు తెలీదు. వెళ్ళి ముద్దు పెట్టుకుంటారు, రాళ్లేస్తారు. రెండో ప్రమాదమే కదా. both ways it's dangerous, isn't it? ఎందుకంటే కుక్కకు గుర్తులేదు. రాళ్లేస్తే పక్కింటి వాడితో చిక్కులొస్తాయి. ముద్దు పెట్టుకుంటే కుక్కతో చిక్కులొస్తాయి. కాబట్టి మీకది సురక్షితం కాదు, అవసరమూ లేదు. కానీ అదే సమయంలో వేరే స్థాయిలో దాన్ని అనుభవంలోకి తీసుకొస్తే, జ్ఞాపకాల ప్రక్రియను తాకకుండా తెస్తే, అప్పుడది మిమ్మల్ని విముక్తులు చేసుకునేందుకు మార్గం అవుతుంది. సంయమ అనేది మేం చేసేది కర్మ సంయమ. అనేక రకాల సంయమాలుంటాయి. ఇది కర్మ సంయమ. ఇందులో అచేతన మనసులోని గతం తాలూకు అనేక పొరలు పైకొచ్చి వాటంతటవే సమసిపోతాయి. If you తీక్షణమైన ఎరుక స్థాయికి వెళ్ళినప్పుడు ఏ సూచనలు ఇవ్వం, ఏ గైడెన్సు ఇవ్వం. చూడండి, మనసులో జరిగేదాన్ని నమ్మలేం. మనసు మిమ్మల్ని 1,00,000 రకాలుగా మోసం చేయగలదు. కానీ శరీరంలో జరిగేది వాస్తవం. అవునా? శరీరం ఎప్పుడైనా అబద్ధం చెప్పిందా? మనసు 1,00,000 సార్లు అబద్ధం చెప్పింది. అవునా కాదా? శరీరం అబద్ధం చెప్పదు. అందుకే ఇవి శారీరకంగా, శక్తిపరంగా జరగాలనుకుంటాం. physiologically, energy-wise, మనసు స్థాయిలో కాదు. మనసు అంతులేకుండా భ్రమించగలదు. hallucination. అది దేన్నైనా భ్రమింపజేసి నిజమని నమ్మించేస్తుంది.